నన్స్ అరెస్ట్ అసలు ఎందుకు జరిగింది వాళ్ళది? నన్స్ అనే వాళ్ళు వాళ్ళతో పాటు పనిచేస్తారు. పవన్ కళ్యాణ్ గారు కూడా వాడికి వాడే మార్చుకొని రావాలి. వీళ్ళకి తెలిసింది ఒకటే, సేవ. చాలా మంది కూడా ఏమంటున్నారంటే నీ ఇల్లు చక్కదిద్దుకుని తర్వాత వేరే తోడు గురించి మాట్లాడని చెప్పారు. సార్ మాకు చాలా కష్టంగా ఉందండి వీళ్ళు చేసే ఎటకారాల వల్ల. అది మానుకోవాలి. మనుషులం, మంచిగానే బతుకుదాం. హాయ్ హలో నమస్తే, నేను మీ యాంకర్ నాగేంద్ర. వెల్కమ్ టు ఐరా మీడియా. ఈ రోజు మనం జోసెఫ్ గారిని కలవడం జరిగింది. సో ఈయన కలవడానికి ముఖ్య కారణం ఏంటంటే ఈ మధ్య కాలంలో నన్స్ అనే వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. అసలు ఎందుకు అరెస్ట్ చేశారు, అసలు ఏం జరిగింది, నిజ నిజాల గురించి చర్చించడానికి ఈ రోజు మనతో పాటు ఉండడం జరిగింది. సో లెట్స్ వెల్కమ్ టు ఐరా మీడియా అండి. వన్స్ అగైన్ జోసెఫ్ గారు. అందరికీ నమస్కారం. జోసెఫ్ గారు, ఇప్పుడు ఈ మధ్య కాలంలో మీరు చూస్తున్నటువంటి న్యూస్, మీరు డిస్కస్ చేయడానికి వచ్చినటువంటి ఇంపార్టెంట్ విషయం నన్స్ అరెస్ట్ అసలు ఎందుకు జరిగింది వాళ్ళది? నన్స్ విడుదల జరిగింది నిన్న మధ్యాహ్నం వాళ్ళకి బెయిల్ దొరికింది. ప్రతి ఒక్కరికి వాళ్ళ విడుదల జరిగినందుకు గవర్నమెంట్ కానివ్వండి, చాలా మంది రోడ్లపై వచ్చారు నిరసన తెలియజేయడానికి. వాళ్ళందరికీ కృతజ్ఞతలు. ఇంకొకటి, హైదరాబాద్ లో క్రిస్టియన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వాళ్ళు కూడా చేయడం జరిగింది సికింద్రాబాద్ సన్ ఫ్రాన్సిస్ స్కూల్ దగ్గర. వాళ్ళందరికీ పేరున థ్యాంక్స్. ఓకే, అసలు అరెస్ట్ అనేది ఎందుకు జరిగింది? అరెస్ట్ యాక్చువల్లీ అదొక దుర్మార్గం అండి. అంటే దుర్మార్గం అంటే ఇప్పుడు నాకు తెలిసింది నేను చెప్తాను, బట్ మీకు తెలిసింది మీరు చెప్పండి. నన్స్ అనే వాళ్ళు ఏంటంటే కాన్వెంట్ స్కూల్ నడిపించేదే నన్స్ ఇండియా వైడ్. మన దేశంలో దాదాపు 50,000 క్రిస్టియన్ స్కూల్, అందులో క్యాథలిక్ స్కూల్స్, కాన్వెంట్ స్కూల్స్ అనేది చాలా మటుకు నడిపించేది నన్సే. అలాంటి నన్స్ దగ్గర ఈ ఆడపిల్లలు, అమ్మాయిలు ఉన్నారు కదా, వాళ్ళని చాకిరి గురించి తెచ్చుకోరు. వాళ్ళతో పాటు పనిచేస్తారు వీళ్ళు. వాళ్ళకు వైద్య, విద్య, అలాగే ఒక సెక్యూరిటీ అనేది ఇప్పుడు గిరిజన ప్రాంతాల్లో చాలా మందికి ఒక పూట గడవడానికి కూడా కష్టాలు ఉంటారు. అలాంటి వాళ్ళు వీళ్ళకి ఏమనిపిస్తుంది, నా ఆడ కూతురు ఎక్కడ ఉంటే బాగుంటది, ఇలాంటి వాళ్ళ దగ్గర ఉంటే బాగుంటది. ఎవరి దగ్గర? నన్స్ దగ్గర. ఎందుకంటే ఒక ఆడపిల్ల ఎలా ఉండాలి, ఎక్కడ ఉంటే బాగుంటది. ఇప్పుడు గిరిజన ప్రాంతం వాళ్ళకు ఫుడ్ కష్టం కానివ్వండి, బట్టల గురించి కానివ్వండి, చాలా కష్టాల్లో ఉంటారు వాళ్ళు. అంటే ఇప్పుడు మీరు ఇట్లా చెప్తున్నారు కాబట్టి నాకు ఒకటి తట్టినది. సో ఆ తట్టడం ఏంటంటే అవన్నీ కూడా అడ్వాంటేజ్ తీసుకునే నన్స్ అనేవాళ్ళు క్రిస్టియానిటీలోకి వాళ్ళందరినీ కూడా మతాలు మార్చడానికేనా? ఇప్పుడు నన్స్ అనే వాళ్ళు స్కూల్ నడిపిస్తారు, చాలా మటుకు కాన్వెంట్ స్కూల్స్ నడిపిస్తారు. ఆ కాన్వెంట్ స్కూల్స్ చెప్పాను కదా, దాదాపు 50,000 స్కూల్స్ లో, ఇండియన్ స్కూల్స్ లో దాదాపు నడిపించేది నన్సే. ఎల్కేజీ నుంచి పీజీ వరకు వీళ్ళ చేతిలోనే ఉంటుంది స్కూల్స్ ఎస్టాబ్లిష్మెంట్. అయితే వీళ్ళ దగ్గర ఈ స్కూల్స్లలో, కాలేజీలో చదివేది ఎవరు? 90% కన్నా అబౌవ్ నాన్ క్రిస్టియన్స్ కాదు, క్రిస్టియన్స్ కాక హిందూ కానీ, ముస్లిం కానీ, ఇతర వాళ్ళు చదువుతారు ఎక్కువ. వాళ్ళ తర్వాత క్రిస్టియన్స్ అనే పర్సంటేజ్ దాదాపు 7-8% వరకే క్రిస్టియన్స్ కాన్వెంట్ స్కూల్లో చదువుతారు. మిగతా అంతా హిందూస్, ఇతర మతస్థులు. ఒకవేళ మత మార్పిడి చేయాలి అనుకుంటే ఎక్కడో పోయి తెచ్చుకునే అవసరం లేదు, స్కూలే చాలండి. ఎల్కేజీ నుంచి పిల్లలు, ఎందుకంటే చాలా మందికి ఫీజులు కట్టలేక పిల్లల్ని, ఒకవేళ మేము మా మతంలో వచ్చేసేయండి, మీ పిల్లలకు ఫ్రీగా చదువు నేర్పిస్తామంటే ఎంతమంది రారు. కానీ స్కూల్స్లో, ఈ కాన్వెంట్ స్కూల్స్లో అలాంటిది పరిస్థితే లేదు. మతం గురించి అసలు బోధించరు, మతాలు బోధించరు, హిందువులకు మతాలు బోధించరు కాన్వెంట్ స్కూల్స్లో. ఓన్లీ కేవలం నేర్పించేది విద్య, క్రమశిక్షణ ఎలా ఉండాలి, ఇంకా మనము ఫ్యూచర్లో ఎలా డెవలప్ అవ్వాలి అవే నేర్పిస్తారు. అంతేగాని అంటే ఇప్పుడు క్రమశిక్షణ అన్నారు, మనం ఎలా ఉండాలి, ఇతరులని కాదు, ఇప్పుడు ఎలా ఉండాలి, ఇతరులని మనం మతాల్లోకి ఎట్లా తీసుకుని లేదా లేదు, నేను అదే చెప్తున్నాను. చెప్పండి. మతాల్లోకి ఎలా మనం మార్చాలి, లేదా వాళ్ళని ఏ విధంగా అట్రాక్ట్ చేసి మన వైపు తిప్పుకోవాలి, ఇదేనా నేను చెప్పేది? లేకపోతే ఎట్లా? ఇప్పుడు చెప్తాను. ఎందుకంటే చాలా మందికి కూడా అదొక అపోహ అనొచ్చా, లేకపోతే నిజంగా అనొచ్చా? మీకు కొన్ని ఇది పంపిస్తాను, స్క్రీన్ షాట్స్. అక్కడ చదువుకున్న వాళ్ళు ఎవరు? మన అబ్దుల్ కలాం గారు. ఆయన ఒక ముస్లిం అయి ఉండి కూడా సన్ జోసెఫ్ త్రిచిలో చదువుకున్నారు. ఆయన ఎప్పుడైతే మరణించడం జరిగిందో అప్పటి వరకు కూడా ఆయన ముస్లిమే, కానీ చదువుకుంది ఎక్కడ? క్రిస్టియన్ స్కూల్లో. నిర్మలా సీతారామన్ గారు బీజేపీలో ఉన్నారు, ఆవిడ కూడా సన్ ఫిలోమినా స్కూల్లో చదువుకున్నారు. ఆవిడ మారలే కదా. అలాగే జేపీ నడ్డా బై, బీజేపీ ప్రెసిడెంట్, నేషనల్ ప్రెసిడెంట్,
ఆయన కూడా సెయింట్ జేవియర్ స్కూల్లో, మళ్ళీ ఆయన కూడా సెయింట్ జేవియర్ స్కూల్లో జేపీ నడ్డా బై బీజేపీ పార్టీ ప్రెసిడెంట్, కానీ క్రిస్టియన్ స్కూల్లో చదువుకున్నాడు, కాన్వెంట్ స్కూల్లో. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా సెయింట్ జోసెఫ్స్ నెల్లూరులో చదువుకున్నారు. మళ్ళీ వీళ్ళందరూ మారలేదు ఎందుకు? వాళ్ళనే అడగండి సార్, మేము చెప్పడం కాదు, వాళ్ళనే అడగండి. కాన్వెంట్ స్కూల్లో ఎలాంటి విద్యలు నేర్పిస్తారు? మతం నేర్పియరు, గుణము పాఠాలు నేర్పిస్తారు. గుణము ఇంకా పాఠాలు, అంతేగాని మతం అసలు అవసరమే లేదు సార్. చెప్తున్నాను కదా, మతం మార్చాలంటే ఎల్కేజీ నుంచి పిల్లల్ని చేసుకోవచ్చు, మతం మార్చుకోవచ్చు, కానీ అలాంటి దుర్బుద్ధే లేదు. అంతేందుకు ఇప్పుడు మీరు అలాంటి దుర్బుద్ధి లేదన్నారు, అలాంటి దుర్బుద్ధి లేదు అని మీరు చెప్తున్నారు, కానీ చాలా మంది అదే బుద్ధితోటి జనాల దగ్గరికి వెళ్ళి మరి తప్పే. స్కూల్స్ లో కూడా జరుగుతున్నాయి కదా ఈ మధ్య, చాలా వచ్చినాయి కదా స్కూల్స్ లో. అసలు అసలు అలాంటి గేట్ల దగ్గర నుంచి కరపత్రాలు పంచడం దగ్గర నుంచి అది సార్, అది ఇప్పుడు ఓల్డ్ టెస్ట్మెంట్ తీసేసి న్యూ టెస్ట్మెంట్ వరకు సార్. వాళ్ళు వేరే వాళ్ళు ఎలా అంటే, వాళ్ళు ఒక చిన్న చర్చ్, ఒక్క నిమిషం చెప్పండి. స్కూల్స్ వేరే, వీళ్ళు వేరే. వీళ్ళు ఎలా అంటే, వీళ్ళకి ఒక చిన్న చర్చ్ ఉంటుంది, వాళ్ళ చర్చికు రావాలని చెప్పి అక్కడ పత్రాలు పంచుతారు. మేము దీన్ని సమర్థించాము, ఎందుకంటే నీ చర్చికి రావాలంటే ఆ చర్చి దగ్గర ఏమని చేసుకో, కానీ ఇతరుల దగ్గరకు వచ్చి ఇలా ఆహ్వానించడం, ఓకే తీసుకోండి, మీకు ఇష్టం లేకపోతే పోకండి. ఇప్పుడు మీకు నచ్చలేదు, పోవాలనిపిస్తలేదు, ఆ మతం గురించి తెలుసుకోవాలనిపిస్తలేదు. ఇంకొకటి, మతం అనేది దేవుడు వాక్యాలు. దేవుడు ఏమన్నాడు? నా గురించి చెప్పమన్నాడు, నా గురించి మార్చమనలేదు. మార్చే అవసరమే లేదు, వాడికి వాడే మార్చుకుంటూ రావాలి. నాకు మారాలనుంది, నీ దేవుడిని తెలుసుకోవాలని చెప్పి వాడొస్తే అది బాగుంటుంది. అంతేగాని నేను వెళ్ళి మీ దగ్గరకు వచ్చి నా దేవుడిని తెలుసుకో అనే అర్హత నాకు లేదు, వద్దు కూడా నాకు. ఎందుకంటే మీరే రావాలి నా దగ్గరికి. అలాగే నా దేవుడు గొప్ప అని చెప్పి మీరు చెప్తే నాకు బాగుంటుంది, అంతేగాని నా దేవుడు గొప్ప అని చెప్పి మీకు చెప్పే అవసరం లేదు, ఎందుకంటే మీరు చెప్పాలి నాకు. అలాగే మీ దేవుని గురించి నేను చెప్పాలి, సార్ మీ దేవుడు గొప్ప అని చెప్పి నేను చెప్పాలి. అప్పుడు సమానత్వం పెరుగుతుంది. లేదు నా దేవుడే గొప్ప, మీ దేవుడే మీరు చెప్పుకుంటే అది మళ్ళీ ఎక్కడో దారితీస్తుంది. మీరు చెప్పిన విధానాల్లో నాకు అయితే ఒకటి క్లారిటీ అండి, ఏంటంటే నన్స్ అనేవాళ్ళు ఆ ఆడపిల్లల్ని కిడ్నాప్ చేసో లేకపోతే ఏవో చెప్పో అవసరం లేదు. పేరు వచ్చింది, ఇప్పుడు మీరు న్యూస్ లో చూసారా చూడలేదా? పేరు ఏమని వచ్చింది అక్కడ? ఏమని చెప్పారు అక్కడ? దే ఆర్ ట్రైంగ్ టు కిడ్నాప్ దిస్ 3 girls సంథింగ్ ఏదో అన్నారు, నెంబర్ 1. ఇంకొకటి టీసీ వచ్చి టికెట్ ఎక్కడ అని అడిగితే వాళ్ళని అడగని అన్నారు, వాళ్ళని అడిగితే వాళ్ళ దగ్గర కూడా టికెట్. ఇప్పుడు కామన్ ఏంటి, వాళ్ళ దగ్గర కూడా టికెట్లు ఇవ్వండి కదా. ఎందుకు లేదు? నన్స్ దగ్గర కూడా టికెట్స్ వాళ్ళ జస్ట్ తీసుకుని వెళ్ళిపోతున్నారు. చూడండి, ఫేక్ న్యూస్ ఇవన్నీ, ఫేక్ న్యూస్ అండి సార్. ఇప్పుడు వీళ్ళు కేరళ నుంచి అక్కడ వచ్చి తీసుకుని వెళ్తున్నారంటే ఏంటిది? వీళ్ళ పేరెంట్స్ అనుమతి తీసుకుని వెళ్తున్నారు. దేనికి? వాళ్ళకు ఒక జీవితాన్ని ప్రసాదించడానికి. ఓకే, మీరు ఇప్పుడు ఇంకొకటి చెప్తా ప్లీజ్. ఒకవేళ ఈ నన్స్ గురించి, కాన్వెంట్ స్కూల్స్ గురించి, ఈ నన్స్ ఏదైతే హాస్టల్స్ ఉందో వీటి గురించి తెలుసుకోవాలంటే నా ఎంబడి రండి సార్, అక్కడ వెళ్ళి తీసుకుని వెళ్ళి చూపిస్తాం లోపల ఎలా ఉంటుంది, ఆ ఆడపిల్లలు ఎంత సురక్షితంగా ఉంటారో. ఆ ఆడపిల్లలు మతం మార్చడానికి తీసుకుని పోరు, అవసరమే లేదు సార్. కాన్వెంట్ స్కూల్స్ లో అవసరమే లేదు మతం మార్చడానికి. వాళ్ళు కేవలం ఈ ఆడపిల్లల్ని ఒక తోడుగా పని చేసుకోవడానికి మీకు కొన్ని తోడుగా పని చేసుకోవడానికి, రేపు మళ్ళీ ఈ నన్స్ లాగానే వాళ్ళు మారిపోవడానికి అవసరం లేదు సార్. అది వాళ్ళ ఇష్టం. దీని గురించి మనము చెప్పలేము, ఎందుకంటే ఈ రోజు వీళ్ళు ఇలాగే ఉండిపోవచ్చు. చాలా మంది ఉన్నారండి బొట్లు పెట్టుకొని. ఈ రోజు కూడా చాలా మంది నన్స్ దగ్గరే పనిచేస్తారు. హిందూస్ పనిచేస్తారు, క్రిస్టియన్స్ పనిచేస్తారు, అందరు పనిచేస్తారు. హిందూస్ కూడా పనిచేస్తారు ఆ నన్స్ దగ్గర. ఇంకొకటి, నన్స్ అనే వాళ్ళు ఓల్డ్ ఏజ్ హోమ్ నడిపిస్తారు. ఓల్డ్ ఏజ్ హోమ్ అంటే ఏంటిది? ఇప్పుడు మనం చాలా మంది ఏం చేస్తారంటే, వాళ్ళకు సమయం దొరకక, వాళ్ళకు సరైన టైంలో అందుబాటు లేక వాళ్ళు ఏం చేస్తారంటే ఈ వృద్ధాశ్రమాల్లో వదిలేస్తారు. ఇండియాలో ఫస్ట్ వృద్ధాశ్రమాలు స్టార్ట్ చేసింది ఈ నన్స్, తెలుసా మీకు? అసలు పేరెంట్స్ ని పిల్లలు ఎలా చూసుకోవాలి పెద్ద అయిన తర్వాత? ఓల్డ్ ఏజ్ హోమ్ లో వదిలేలా? వదిలేస్తున్నారు కదా చాలా మంది. అదే చెప్తున్నాను, అలా వదులుతున్నారంటే ఇప్పుడు వీళ్ళు వచ్చి అట్లా పెట్టడం వల్లే కదా. చెప్తాను పెట్టడం వల్ల కాదు, మేము ఉన్నాము అని చెప్పి ఒక భరోసా అని చెప్పి రోడ్ల మీద వదిలేస్తున్నారు ఇక్కడ. సార్ ఇక్కడ ఏమవుతుందంటే, ఇప్పుడు పిల్లలు పుట్టంగానే తల్లిదండ్రులు భారంగా అయిపోతున్నారు, తెలుసా మీకు? పిల్లలు పుట్టంగానే
తల్లిదండ్రులు భారం అయిపోతున్నారు. అలాంటి వాళ్ళు నిజంగా భూమికి భారం, పేరెంట్స్ భారం అనుకుంటున్నారు. నిజంగానే భారం అయిపోతున్నారు. అయితే వీళ్ళని ఏం చేయాలి? అలాంటి వాళ్ళకు మేమున్నాము సార్. ఓల్డేజ్ హోమ్ ఓకే, ఇంకొకటి రోగిస్తులు ఉంటారు, హ్యాండిక్యాప్స్ ఉంటారు, ఇంకా మానసికంగా కొందరు పిల్లలు ఉంటారు కదా, ఫిజికలీ మెంటలీ ఛాలెంజ్డ్. ఆ పిల్లల్ని ఎత్తుక్కొని భోజనం తినిపిస్తారు సార్. వాళ్ళు నోరు దుడుస్తారు, ముద్దు దుడుస్తారు. ఇంకా అంతకు మించి చెప్పాలన్నా కానీ చేస్తూ ఉండొచ్చు, ఈవెన్ వాషింగ్ కూడా చేస్తూ ఉండొచ్చు. కానీ ఇలాంటి స్వభావం వాళ్ళకు ఎలాంటి ఆశలు ఉండదు. కేవలం వీళ్ళకి తెలిసింది ఒకటే, సేవ. ప్రభు సేవ ఈజ్ ఈక్వల్ టు మానవ సేవ, మానవ సేవ ఈజ్ ఈక్వల్ టు ప్రభు సేవ. అంతేగాని ఎలాంటి దుర్బుద్ధి ఉండదు. ఇంకొకటి, ఎవరైతే వికలాంగులు ఉన్నారో ఆ పిల్లలు, పసికందులు, వాళ్ళు క్రిస్టియన్స్ గారు 90% వాళ్ళు కూడా, మోర్ దాన్ 90% ఇతర మతస్థులే. అయినా కానీ తెచ్చుకొని వాళ్ళకు చేతులారా భోజనాలు తినిపించి మూతి తుడుస్తారు. అంతకు మించి ఏం చెప్పాలి సార్? మీరు చెప్తున్నారండి, బాగానే ఉంది. కానీ కాకపోతే ఏంటంటే ఉన్న ఇన్ఫర్మేషన్ అండ్ మీకు కూడా తెలియదు ఏం కాదు. ఇది చాలా మంది కూడా దీన్ని అడ్డం పెట్టుకునే ఫండ్స్ అవుతున్నారు అనేసి కూడా చెప్తున్నారు కదా. ఎవరు? ఇలాంటి వాటిని అడ్డం పెట్టుకునే అవసరం లేదు ఓల్డ్ ఏజ్ సార్ వీళ్ళకు. సరే నేను ఒక మాట చెప్తాను. సరే, ఓల్డ్ ఏజ్ హోమ్ రన్ చేయడానికి కానీ లేకపోతే ఇట్లాంటి ఇది హోమ్స్ రన్ చేయడానికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి వాళ్ళకి మరి పాపం? ఇది మా కాన్వెంట్ కి సపరేట్ ఫండ్స్ ఉంటుంది. ఫండ్సే కదా, అదే ఫండ్స్ ఉంటుంది మాకు. అదే ఫండ్స్ కోసం పిల్లల్ని కానీ పెద్దవాళ్ళని కానీ గ్యాదర్ చేస్తున్నాను అనుకోవచ్చు సార్. అయినా కానీ చెప్తున్నా కదా, ఇప్పుడు ఈ నన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు జీతాలకు పనిచేయరు. వాళ్ళ జీతం అనవసరం. వాళ్ళు వాళ్ళ తల్లిదండ్రులను వదిలేసుకొని ఎందుకు వస్తారు ఇక్కడ? దేశ సేవనే కుటుంబం మొత్తం మళ్ళీ వెళ్ళరు. ఇక్కడే జీవించాలి, ఇక్కడే మరణించాలి. ఇంటికి వెళ్ళరు. ఓకే, ఇంటికి వెళ్ళారంటే వదిలేసుకొని వెళ్ళిపోవడమే. కానీ ఇంకా ఇటువైపు మొత్తం వదిలేసుకొని కానీ అలా చాలా తక్కువ, చాలా రేర్. ఒకవేళ నాతో అవుతలేదు అన్న వాళ్ళు చాలా తక్కువ. కానీ మోర్ దెన్ 99% ఇక్కడే ఉంటారు. సేవ గురించే వాళ్ళు, మనకు సేవ చేయడానికే వాళ్ళు పుట్టినట్టు. అంతే. పాస్టర్లు ఏం చెప్తే నన్స్ కూడా అదే చేస్తారు. ఒక్క నిమిషం, పాస్టర్ కి నన్స్ కి అసలు ఈ డినామినేషన్ వేరే, వీళ్ళు వేరే. పాస్టర్ అనే వాళ్ళు మత మార్పులు చేయడానికి ఇక్కడ ఇప్పుడు మీరున్నారు XYZ, మీరు పలానా చోట కనిపించారు, నన్స్ చూసారు, మిమ్మల్ని ఏదో ఒక విధంగా దేవుని బిడ్డని చేయాలి, చెప్పండి, దేవుని బిడ్డని చేయాలి. ఇప్పుడు ఈ పాస్టర్ అనే అతను నన్స్ అని సిస్టర్ అని చెప్పి వాళ్ళతో మాట్లాడుకుని పలానా ఎవరైనా సరే కనిపిస్తే వాళ్ళని నా దగ్గర తీసుకుని రండి అని చెప్పి అట్లాంటి పనులు చేసిన సందర్భాలు ఉన్నాయంటారా లేవంటారా? లేదు, ఎందుకంటే చెప్తున్నా, పాస్టర్లు అనేవాళ్ళు వేరే, నన్స్ అనేవాళ్ళు అది వేరే. ఈ విషయంలో మాత్రం కామెంట్ సెక్షన్లో మాత్రం కామెంట్ చేయండి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో నేను చూశాను, అంటే కొంతమంది అదే కామెంట్స్ పెట్టారు. ఏమనంటే నన్స్ అనేవాళ్ళు పాస్టర్లు వాళ్ళని ట్రాప్ చేసి ఎవరినైతే మత మార్పిడి చేయాలనుకుంటున్నారో వాళ్ళని వీళ్ళ దగ్గరికి తీసుకొచ్చే విధంగా మాట్లాడతారు. అంటే నేను చెప్పేది మంచి పాస్టర్ల గురించి కదా, నిజమైన సేవకుల గురించి అయితే మాట్లాడట్లా. కొంతమంది ఫండ్స్ గురించి కకృతి పడేటువంటి బెగ్గర్నా డాష్గాల గురించి చెప్తున్నాను. ఎనీవే, చెప్పండి. అయితే నన్స్ అనేవాళ్ళు కేవలం రోమన్ క్యాథలిక్, ఇదే డినామినేషన్లు ఉంటారు, ఇక్కడే సేవ చేస్తారు, ఇక్కడే వీళ్ళ చరిత్ర అనమాట, ఇక్కడే వీళ్ళ లైఫ్. వీళ్ళు ఏంటిది, వీళ్ళు చర్చ్, స్కూల్, హాస్టల్, వీళ్ళ లైఫ్ ఇంతే, లోపలే, బయటికి రారు. బయటికి వచ్చినా కానీ ఎక్కడ వెళ్తారు? మార్కెట్కి వెళ్తారు, కూరగాయలు వీళ్ళే వెళ్తారు, స్వయంగా వీరే వెళ్ళి వీళ్ళతో పాటు మీరు అన్నారు కదా అమ్మాయిలు, అలాంటి అమ్మాయిలు తోడుకుంటారు. 3 బ్యాగులు ఉంటే ఒకటి వీళ్ళు పట్టుకుంటారు, ప్రతి ఒక్కరు ఒకటి పట్టుకుని మార్కెట్కి వెళ్తారు కూరగాయలు కొనడానికి, రేషన్ కొనడానికి. అలాంటి వాటికి వీళ్ళని ఒక తోడుగా ఎంచుకోవడానికే వీళ్ళని పెట్టుకుంటారు. అంతేగాని రైల్వే స్టేషన్ ఎందుకు పెట్టుకున్నారు వాళ్ళు? సార్ తీసుకొని వస్తున్నారు సార్, ఊరు నుంచి తెస్తున్నారు, ట్రైన్లో తెస్తున్నారు వాళ్ళు. రైల్వే స్టేషన్ అంటే అది చెప్తున్నా కదా, అక్కడ లాంగ్వేజ్ బ్యారియర్ ఒకటి ఉంది, అసలు అక్కడ ఏం జరిగిందో తెలియదు. హఠావుడిగా వెళ్ళిపోయారు. వరకు మాట్లాడారా నన్స్ తోటి? అసలు ఇప్పుడు మాట్లాడలేము, కొన్ని నెలల తర్వాత ట్రై చేయొచ్చు. ఎందుకంటే ఇప్పుడు చాలా సార్, ఇప్పుడు చాలా హై సెక్యూరిటీ ఉంది ఆడ, కల్వనియర్ ఎవరిని. ఎందుకంటే చాలా సెన్సిటివ్ ఇష్యూ ఇది, చాలా అంటే చాలా సెన్సిటివ్ ఇష్యూ. అయితే ఏంటంటే ఇప్పుడు మరి అలా చూసుకుంటే నన్స్ అనే వాళ్ళని చాలా వరకు కూడా చాలా పవిత్రంగా చూస్తారనేసి విన్నాను. కొన్ని విషయాల్లో నన్స్ వల్లే ఇష్యూస్ అవుతుంది. లేదు, ఇది మిస్కన్సెప్షన్. ఇప్పుడు నన్స్ అంటే ఎవరండి? ఇప్పుడు బ్రహ్మకుమారిస్ ఉన్నారు, వాళ్ళు కూడా నన్సే హిందూస్ లో. అలాగే జైన్స్ వాళ్ళు హిందూసే కాదని చెప్తున్నారు కదా. హిందూస్ కాకుండా కూడా మాట్లాడుతున్నారు చాలా మంది. సరే ఓకే,
ఇంకా జైన్స్లో ఉంటారు నన్స్, వాళ్ళు అసలు చెప్పులు కూడా వేసుకోరు, అది నోటికి ఏదో గుడ్డ కట్టుకుంటారు, వాళ్ళు కూడా నన్సే. వాళ్ళది కూడా ఎలా ఉంటుంది, ఇప్పుడు వాళ్ళకు కూడా ఒక సేవకు హెల్పింగ్, ఒక తోడుకు ఒక ఆడపిల్ల కావాలి, అలాగే వాళ్ళు ఎలా తెచ్చుకుంటారో వీళ్ళు కూడా అలాగే తెచ్చుకున్నారు. అంతేగాని మతం మార్చడానికో లేకపోతే వేరే దానికో వీళ్ళ ద్వారా కూలీ నాలి చేయించుకోవడం అస్సలు అవసరమే లేదండి. నన్స్కి అవసరమే లేదు. మీరు అదే చెప్తున్నా కదా, ప్రతి ఒక్కరికి ఇలాంటి సందేహాలు ఉంటే నేను స్కూల్స్లో కానీ ఈ నన్స్ కాన్వెంట్స్లో కానీ ఒకసారి రండి, న్యాయంబడి తీసుకుని వెళ్తాను, చూడండి అక్కడ ఆ ఆడపిల్లల్ని ఎంత సెక్యూరిటీ అండి. వీళ్ళకు దొరికే సెక్యూరిటీ వేరే ఆడపిల్లలు దొరకదు సార్. వాళ్ళు చెప్తున్నా కదండి, ఎప్పుడో వచ్చిన లేడీస్ ఇప్పుడు కూడా ఆ హిందూ పేరుతోనే హిందూ మతంలోనే ఉంటారు ఆడపిల్లలు. ఓకే, కన్వర్ట్ అస్సలు చేయరు. ఇది నేను రాసిస్తాను కావాలంటే. ఓకే, డన్ అండి. జోసెఫ్ గారు సార్, ఇప్పుడు మొన్న మనం ఒక ఇంటర్వ్యూ చేసాం, అందులో చాలా మంది కూడా ఏమంటున్నారంటే నీ ఇల్లు చక్కదిద్దుకుని తర్వాత వేరే తోడు గురించి మాట్లాడని చెప్పారు. కరెక్ట్ చెప్పారు కదా, ఆ లోపాలని సరి చేసుకోకుండా రాధా మనోహర్ దాస్ గారు ఏదో అంటున్నారు, అదన్నారు ఇదన్నారు అని చెప్పేసి ఆయన దగ్గర రావడం అనేది ఎంతవరకు కరెక్ట్? మరి వాళ్ళు ఏమన్నారు, నా ఇల్లు చక్కదిద్దుకోవాలి, నా ఇల్లే చేసుకుంటా, దేశమే నా ఇల్లు, మీరు మనం ఉండే దేశమే మన ఇల్లు, నా ఇల్లు కాదు మన ఇల్లు. ట్రై చేస్తున్నా, నా ఇంటి గురించి నేను ఒక చిన్న పాట పడుతున్నా, శ్రమిస్తున్నా. ఎందుకు, రాధా మనోహర్ దాస్ గారి పైన నాకు ఇలాంటి, మేమేదో పెద్ద బిజినెస్ పార్ట్నర్స్ కాము మేము గొడవలు పడడానికి. ఆయన ఏంది, నా దేవుణ్ణి అతి దారుణంగా బూతులు తిట్టడం జరిగింది. అదే నాకు కోపం వచ్చింది. ఎందుకంటే ఆయన తిట్టడం కాక ఇతరులు కూడా ఆయన లాగానే తిట్టడం మొదలుపెట్టారు. నాకు ఒక చిన్న డౌట్ ఉందండి. ఇప్పుడు ఆయన మీద కేసు పెట్టకుండా మీరు ముందులో ఒకసారి వెళ్ళి నేను ఇలా అనొద్దు అని చెప్పేసి చెప్పాను, నేనే డైరెక్ట్గా వెళ్ళాను అని చెప్పి, అదేవిధంగా ఒకసారి డైరెక్ట్గా వెళ్ళి మాట్లాడాలి. వెళ్ళాలండి, వెళ్ళండి, 3-4 సార్లు వెళ్ళాను. ఇప్పుడు క్షమించమని మీరు దానిలో ఎన్నిసార్లు ఉందండి? ఏమండి, క్షమించండి, ఫర్గివ్ అండ్ ఫర్గెట్ అని ఎన్నిసార్లు ఉంది బైబిల్లో? అది బైబిల్ ఉంది కానీ ఇప్పుడు అదే నేను చెప్తున్నాను. ఇప్పుడు మీరు బైబిల్ని ఫాలో అయినప్పుడు ఎన్నిసార్లు అండి? ఒకసారి అంటే 2 సార్లు అండి, 10 సార్లు 100 సార్లు అయినా సరే వెళ్ళాలి, మాట్లాడాలి, రావాలి. ఇప్పుడు ఇది కూడా క్షమాపణే సార్. ఇప్పుడు కేసు పెట్టిన అంటే అదేంటంటే తక్కువ చేయడం అన్నట్టు ఉంది, అది తక్కువ చేయనట్టు ఉంది. తక్కువ చేయనట్టు కాదు, అక్కడ ఎట్లా అంటే కనీసం ఆయన కట్టడి, ఒక బ్యారికేడ్, ఒక ఆనకట్ట. ఎందుకంటే ఈయన ద్వారా ఈయన చేసే దుర్భాషలు ఏదైతుందో అది అలవాటుగా ప్రతి వాడు చేస్తున్నాడు. వాళ్ళ ఫాలోవర్స్ అందరు ఇదే. అంటే ఇప్పుడు ఆయన ఫాలోవర్స్ అంటే మాక్సిమం బైబిల్లోనే మాట్లాడుతున్నారు సార్. ఎందుకు వాళ్ళకి బైబిల్ గురించి ఎందుకు సార్? బైబిల్ గురించి ఎందుకు? ఇప్పుడు మీరు అన్నారు బైబిల్ నాది, ఓకే, బైబిల్ అనేది అది నా పర్సనల్. అయ్యా, వాళ్ళు కూడా అనుకోవచ్చు కదా, భారతదేశం మా ఇల్లు, మా ఇంట్లో ఎట్లాంటి అన్య మతాల గురించి మాకు అవసరం లేదు, మా ఇంటికి ఇలాంటి గ్రంథాలను తీసుకొని రావద్దని మా వాళ్ళు మాట్లాడుతూ ఉండొచ్చుగా. సరే, అది మీకు ఎందుకు అర్థం కాదు? కరెక్టే, మీరు మాట్లాడే విధానం మార్చుకోండి. ఖచ్చితంగా నేను కూడా ట్రై చేస్తాను, నేను కూడా మా వాళ్ళని సరిదిస్తాను. ఎందుకంటే ఫస్ట్ ఇల్లు చక్కదిద్దుకోవడం అంటే వాళ్ళని చేసిన తర్వాతే అప్పుడు రాధా మనోహర్ దాస్ గారి లాంటి వాళ్ళ దగ్గరికి వస్తే బాగుంటుంది అనేది చాలా మంది అంటున్నారు. గతంలో చూశారు కదండి, ఇప్పుడు ఒక పాస్టర్ గారు దేవి దేవతల గురించి అసభ్యంగా మాట్లాడారు, అలాగే దేవుణ్ణి కూడా కొంచెం పలగొడతా అనే వరకు నా మనోభావాలు దెబ్బతిన్నది. అలాగే ఎందుకు మీ దేవి దేవతలను కీల్చపరిచినప్పుడు నా మనోభావాలు కూడా మీకు ఎలాగ, మీ మనోభావాలు ఎలాగ దెబ్బతిన్నదో నాకు కూడా అనిపించింది. ఓకే, వాళ్ళకు నాకు ఎట్లయితుందో మనోభావాలు వాళ్ళకు కూడా అలాగే ఉంటుంది. సరే, దీన్ని ఆపుదామని చెప్పి ఒక చిన్న ప్రయత్నం చేసిన. ఇప్పుడు ఆగిందా లేదా అండి? చాలా మటుకు ఆగిందా లేదా చూడండి, మీరు కమెంట్ చూడండి. ఎంత అప్పట్లాగా లేదు ఇప్పుడు పరిస్థితులు. ఇప్పుడు రాధా మనోహర్ దాస్ గారు కూడా ఇప్పుడు ఎక్కడైనా వెళ్ళినా కానీ ఆయనకు ఆ అరెస్ట్ ఎఫ్ఐఆర్ సంగతి తెలిసిన తర్వాత ఆయన మానేసుకున్నాడు, తగ్గిండు చాలా అలవాటు. ఆయన అంత తగ్గినా కానీ కొంతమంది బెగ్గర్స్ వదలట్లేదు కదా, మరి దాని గురించి ఏం చెప్తారు మీరు? చేద్దాం మెల్లిమెల్లింగ్ చేద్దాం. ఎందుకంటే ఇప్పుడు ఆయన తగ్గిండండి, మనకు కావాల్సింది బెగ్గర్స్ వాళ్ళ అనవసరము. ఇటు బ్యాలెన్సింగ్ అవ్వాలి, తగ్గాలి. ఎవడైనా సరే తగ్గాల్సిందే. తగ్గనోడు వాడి మతాన్ని వాడు ప్రేమించడు, ఇతర మతాలు ద్వేషించేవాడు వాని మతాన్ని వాడు ప్రేమించాడు, ప్రేమించని వాడే ఇతర మతాలని ద్వేషించుకుంటూ కూర్చుంటాడు. అంటే పుల్లలు పెట్టే వాళ్ళు అనమాట. అచ్చా, ఇంకొకటి సార్ చెప్పండి. నా పేరు వచ్చి ఆరోగ్య స్వామి జోసెఫ్ అండి. మా అమ్మగారి పేరు వచ్చి తర్సిల, మా నాన్నగారి పేరు వచ్చి జోసెఫ్ ఫిలిప్. చెప్పేసాను సార్ ఒకసారి. బైబిల్ ఉంది, అది బైబిల్లో ఎక్కడుందండి? బైబిల్ ఉంది, అది మా పేర్లంతా బైబిల్లో ఉంది. బైబిల్లో మీ పేర్లు ఉన్నాయి కాబట్టి రాధా మనోహర్ దాస్ గారితో
డిబేట్కి సిద్ధం అంటారు. రెడీ, ఎందుకంటే అవసరం లేదు. ఇప్పుడు మీరు రోడ్డు మీద వచ్చి అమ్మగారి పేరుందా, నాన్నగారి పేరుందా, ఎన్రోల్మెంట్ ఆఫీసర్ చేశారండి? ఎవరైనా ఆదేశాలు ఇచ్చారా మీరు ప్రతి వాళ్ళని పేరెంట్స్ పేరుందా లేదా అని కనుక్కోవడానికి? అవసరం లేదు. ఉన్నా లేకుండా మీ పని ఏం చేయాలి, మమ్మల్ని ప్రేమించకుండా పర్లేదు, ద్వేషించేలాగా చేయకండి. రాధామనోహర్ దాస్ గారు, జోసెఫ్ గారు మీతోటి డిబేట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్పేసి చెప్తున్నారు. అదేంటంటే ఆయన పేరు, ఆయన ఫాదర్ పేరు, వాళ్ళ మదర్ గారి పేరు, ఇవన్నీ కూడా బైబిల్లో ఉన్నాయి. ఇంకా నా పేరుతో సహా. ఇంకా నా పేరు అయితే ఆయన పాపం ఒకసారి అన్నారు, ఏమని, జోసేపు కాసేపు, కాసేపు కాదు ఆల్వేస్ జోసెఫ్. సో జోసెఫ్ గారు చాలాసేపు నుంచి కూడా అదే చెప్తున్నారండి. సో ఆయన ఇప్పుడు డిబేట్కి సిద్ధంగా ఉన్నారు. సిచ్యువేషన్, ఫ్యూచర్, అది మాట్లాడదాం. ఇప్పటి వరకు ఈయన చెప్పారు కదా. సరే, మీలో ఉన్నటువంటి ఒక చీడ పురుగు అని చెప్పొచ్చు. ఆ చీడ పురుగు గురించి నేను ఒకటి వీడియో చూపించాలనుకుంటున్నాను. అవును, చూసాను ఇది. ఎవరో తెలుసా? నేనా పేర్లు తెలియదండి, చూశాను. పాస్టర్ అమ్మ తేజ. ఓకే ఓకే ఓకే. ఆవిడకి ఆ చేతులతో అన్నం తినాలనిపిస్తుంది, ఆయన మార్చమనేసి చెప్తుంది. ఆవిడ్ని మార్చమనేసి రిక్వెస్ట్ చేస్తుంది. మరి ఆయన మార్చలేకపోయాడు. దానికి సంబంధించి మీరు ఏం మాట్లాడగలుగుతారు? దీనికి మెడిసిన్ ఉంది, మెడికల్ మనకు ఒక వ్యవస్థ ఉంది, హాస్పిటల్స్ అని, వాళ్ళ మీద ఆధారపడాలి. ఇలా జాదూ చేస్తాను, ఆయిల్ ట్రీట్మెంట్స్, అది కుదరదు, అది పనికిరాని. దేవుణ్ణి నమ్ముకోండి, దేవుడు ఏదైనా మనకు స్వస్థత చేస్తే అది పర్వాలేదు. అంతేగాని దేవుడి పేరు చెప్పి నా గుడికి వస్తే మీలో ఉన్న లోపాలని కానివ్వండి, కష్టాలను కానివ్వండి, నా దగ్గరకు వస్తేనే చేస్తా అనేది కాదు. ఇంట్లో కూడా చేసుకుంటే దేవుడి ఆశీర్వాదాలు, దేవుడి దయ ఖచ్చితంగా మనకు ఇంట్లో కూడా అవుతుంది. ఇలాంటి వాళ్ళని నమ్మొద్దు మనం. ఎవరైతే దేవుని వాడుకొని కామెడీ ఎర్రర్స్ కొందరు చూసాం మనము, ఆ గ్యాస్ అనడము, మళ్ళీ బంగారాలు దొరుకుతుంది, ఇలా చేయకండి. అది ఏదో పేగులు కట్ చేస్తారు, అలాంటిదంతా ఎందుకు? మీ వల్ల ఈరోజు దేవుడి పైన సటాయర్లు వేయడానికి కొన్ని గ్రూప్స్ రెడీ అవుతుంది, మీ వల్లనే. ఇదంతా మానుకోండి ప్లీజ్. మీ వల్ల, మీరు చేసే ఈ వెటకారపు వేషాల వల్ల, మీరు చేసే ఈ కామెడీ ఎర్రర్స్ వల్ల ఏమవుతుందంటే సమాజంలో దేవుడికి మర్యాద ఇవ్వడము, దేవుణ్ణి మర్యాద లేకుండా చేయడం మీలాంటి వాళ్ళ వల్లనే. ఇది వాళ్ళకు పనిగా పెట్టకండి, ఇంకా మాకు కూడా పనిగా పెట్టకండి. ఎందుకంటే మాకు సమాధానం ఇవ్వాలంటే చాలా కష్టంగా ఉంది ఇక్కడ. సార్ మాకు చాలా కష్టంగా ఉందండి వీళ్ళు చేసే ఎటకారాల వల్ల. ఈ టచ్లు అదంతా ఎందుకు? మీరు ప్రార్థన చేయండి, మీరు ఎలా అయితే ప్రార్థన చేసుకుంటారో అలాగనే చేయండి. అంతేగాని ఈ టచ్ అనడము, మళ్ళీ లేనిపోని బ్యాంకులలో డబ్బులు పడిపోతుంది, అదంతా మానుకోండి. ఒకవేళ పడ్డా కానీ చెప్పకండి, ఎందుకంటే నమ్మేవాళ్ళు లేరు. మీరు కొట్టుక చావండి, అంతేగాని దేవుణ్ణి అడ్డం పెట్టకండి. మనము సొసైటీలో ఉన్నాము. ఈ సొసైటీలో ఏంటంటే కొందరికి కొన్ని అవసరాలు ఉంటుంది. ఎలాంటిది? ఇంటర్వ్యూ లేదా చదువు గురించి, లేదా ఎక్కడన్నా ప్రయాణం, దూర ప్రయాణము, విదేశాలకు, లేదా అనారోగ్యం వచ్చినప్పుడు ఏం చేస్తారంటే పక్కింటి వాళ్ళు, ఒకవేళ క్రిస్టియన్స్ ఉన్నా, హిందూ ఉన్నా, ఒకరికొకరు ఏం చేస్తారంటే, అయ్యా నా గురించి ప్రార్థన చేయండి అంటారు. సపోర్ట్ చేసుకుంటారు, ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటారండి. ఇది వాస్తవం. ఇది అనారోగ్యము, హాస్పిటల్ పాలయ్యారు, ఏదో పెద్ద సర్జరీ ఉంది, ఖచ్చితంగా వాళ్ళు చెప్పేది ఏంటంటే నా గురించి ప్రార్థన చేయండి అనేది ఫస్ట్. నమ్మని వాడు కూడా చెప్తాడు నా గురించి ప్రార్థన చేయండి అని చెప్పి. ఈవెన్ హిందూస్లో కూడా ఎలా ఉంటుంది, ఇప్పుడు తిరుపతికి వెళ్ళారు, వెళ్ళొచ్చిన తర్వాత ఫస్ట్ ఎవరైనా అడిగేది ఏంది? ప్రసాదం, లడ్డు. అయితే ఇలాంటి మనకు ఉన్న వాతావరణంలో ఇలాంటి రాబందులు ఎవరైతే ఉన్నారో, మనల్ని విడగొట్టే రాబందులు, ఇప్పుడు ఈయన సురక్షితంగా హాస్పిటల్ నుంచి వచ్చాడు అనుకోండి, వాళ్ళు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారంటే, చాలా మంది మీరు ప్రార్థన చేశారు కదా, మేము తిరిగి ఇంటికి వచ్చాము. అలాంటి సందర్భాలు చాలా ఉంది. ఈ సమాజంలో కలిసిమెలిసి బతకాలి అంటే ఖచ్చితంగా ఇలాంటి లేపాలి. అందరండి, బెగ్గర ఒక్కరే కాదు, ఇటువైపు ఉన్నారు, అంటే అందరు లేరు, కొందరే ఉన్నారు. ఆ కొందరి వల్ల అందరికి ప్రాబ్లం అవుతుంది. ఆ అందరు బాగులంటే ఈ కొందరిని ఏర్పరేయాలి. స్టార్ట్ చేసింది కూడా మీరే అండి. మరి ఎందుకంటే సపోర్ట్ చేయండి ఖచ్చితంగా. ఆబ్వియస్లీ ఇప్పుడు ఏంటంటే, మీరు ఇప్పుడు రాధామనోహర్ దాస్ గారి మీద పెట్టినట్టు అండ్ అజయ్ బాబు గారి మీద పెట్టినట్టు ఇదే విధంగా మీరు కంటిన్యూ చేయండి. ప్రతి ఒక్కరు కూడా సార్ ఒకటి ఏరిన తర్వాత అప్పుడు మాట్లాడదాం. ఎవడైనా తగ్గడు అంటే ఇక్కడ కూడా తగ్గను. ఖచ్చితంగా దేవుణ్ణి దూషిస్తాను అంటే నేను అడ్డుకోవడానికి ఫస్ట్ నేను ఉంటాను. అంటే ఎవడైనా దేవుణ్ణి దూషించడం అంటే ఇప్పుడు జనాలందరినీ కూడా తప్పుదారి పట్టించే వాళ్ళ పరిస్థితి వాళ్ళనే. ఇప్పుడు జనాలైతే మనం ఏం చేయలేము అందరినీ,
కానీ ఎవరైతే ఈ జనాల్ని ఎంచుకుంటారో, జనాల్ని రెచ్చగొడతారు రోడ్ల మీద వచ్చి, ఈ దేవుడు ఆ దేవుడు, నా దేవుడు గొప్ప, నీ దేవుడు గొప్ప, నీకెందుకురా, ఏ దేవుడైనా గొప్ప, నీకు అనవసరము, నీ దేవుడు గొప్ప అని చెప్పు, నువ్వు మనిషివి. నీ దేవుడు గొప్ప అని చెప్పు, నా దేవుడు గొప్ప కాదు, నీ దేవుడు గొప్ప అని చెప్పు. అప్పుడు వాడు కూడా నీ దేవుడు గొప్ప అని చెప్పి వాడు కూడా చెప్తాడు. రైట్, అలా బతుకుదాం. అంతేగాని నా దేవుడు గొప్ప అని చెప్పుకుంటే వాడు కూడా వాని దేవుడు గొప్ప అంటాడు. మన మూడో మనిషి వచ్చి చిచ్చులు పెడతాడు. అదే జరుగుతుంది ఇక్కడ. ఇప్పుడు సార్ చాలా మటుకు బయట మత ఘర్షణలు చాలా పెరుగుతుంది, తగ్గుతలేదు. దీని అన్నిటికీ ఈ మత పెద్దోళ్ళు ఎందుకు బయటకు వస్తలేరు, ఎందుకు స్పందిస్తలేరు, ఎందుకు దీన్ని సీరియస్ గా తీసుకుంటలేరు? ఇప్పుడు మత పెద్దలు అంటే ఏంటిది? ఇది వీళ్ళ బాధ్యత, మత పెద్దోళ్ళ బాధ్యతనే. నా బాధ్యత మీ బాధ్యత కాదు ఇది. మీరు బాధ్యత తీసుకుంటున్నారు అంటే మీరు ఏం చేస్తున్నారు? ఇలా మత విద్వేషాలు పెరగకుండా మీరు అరికట్టాలని చెప్పే కదా మీరు మాలాంటి వాళ్ళని పిలిచి తగ్గాలి అని చెప్పి మీరు చేస్తున్నారు. కానీ మత పెద్దలు ఏం చేస్తున్నారు? మఠాల్లోనే కూర్చుంటారా, బయటికి రారా? మా వాళ్ళు కూడా బెగ్గర్స్ ఉన్నారు సార్. ఆ బెగ్గర్స్ ని అరికట్టడానికి కొంతమంది లీడర్లు వచ్చి మాట్లాడారు. వాళ్ళని వీళ్ళు లీడర్స్ కాదని వీళ్ళు మాట్లాడుతున్నారు. అదేనంటున్నా. ఇప్పుడు దీనికి అసలు ఎవరు లీడర్ ఎవరు? అసలు క్రైస్తవ్యం అసలు ఎక్కడ ఉంది? దీనికి పులి స్టాప్ పెట్టాలంటే మత పెద్దలు రెండు సైడ్, ఇరు వర్గాల్లో ఎవరైతే మత పెద్దలు ఉన్నారో వాళ్ళిద్దరు కూర్చొని దీన్ని పరిష్కరించాలి. ఎవరైతే ఈ చీడ పురుగులు ఉన్నారో, మతాల్లో చిచ్చులు పెట్టుకుంటా, మతాలని రెచ్చగొడుతూ, ఇతర మతాలను దూషించే వాళ్ళని, మత పెద్దలు, క్రైస్తవం కానివ్వండి, హిందూ సంఘాల మత పెద్దలు ఇద్దరు కూర్చొని, ఎందుకంటే ఇది వాళ్ళు చూసుకుంటారు వీళ్ళు చూసుకుంటారు కదా, మీరు చూసుకోవాలి. ఇది మీ బాధ్యత, మత పెద్దల బాధ్యత. ఇది కేవలం మఠాల్లో కూర్చుంటాను, నేను ఆఫీస్లో కూర్చుంటాను అంటే కాదు. మీరు కూడా దీన్ని రెస్పాన్సిబిలిటీ తీసుకొని చర్చించుకొని, ఎవరైతే చీడ పొరుగులు ఉన్నారో వాళ్ళని పిలిచి మీరు దండించాలి, శిక్షించాలి లేదా నిందించాలి. ఇది మీ మత పెద్దల బాధ్యత. మా బాధ్యత మీ బాధ్యత కాదండి, మత పెద్దల బాధ్యత ఇది. మత పెద్దలు బయటికి రావాలి. మీరు ఖచ్చితంగా మౌనంగా అనేది మానుకోవాలి. కేవలం ఏదో పెద్ద పండుగలు ఉన్నప్పుడే లేదా ఏదో ఓపెనింగ్ ఉన్నప్పుడే బయటికి వస్తాను, దాని తర్వాత రాను, పెద్ద చర్చలు, పెద్ద మీటింగ్లు కాదు. మీరు పెద్ద అంటే తగ్గి ఈ చిన్న వాటికి కూడా రావాలి. ఈ చిన్న వాటిని మీరు నిర్మూలిస్తేనే అది పెద్ద కాదు. అవునా కదా సార్? ఇప్పుడు చిన్న సమస్య ఉన్నప్పుడే మీరు దాంట్లో బరిలో దిక్తేనే అది చిలికి గాలివానలాగా మారదు. దాన్ని నిర్మూలించాలంటే మత పెద్దలు మీరు ఖచ్చితంగా దీని బాధ్యత మీరు తీసుకోవాల్సిందే. ఏ మత పెద్దైనా సరే, మా మత పెద్దయినా, హిందూ మత పెద్ద అయినా. మనది బ్లడ్ రిలేషన్, కానీ ఇక్కడ ఏమవుతుందా, బ్లడ్ రిలీజన్ గా మారిపోయింది. రైట్. ఇలాంటి కొందరు చీడ పురుగుల వల్ల మనది బ్లడ్ రిలీజన్ గా మారిపోయింది. ఓకే. ఆ బ్లడ్ రిలీజన్ అనేది బ్లడ్ రిలేషన్ గా ఉండాలి. క్రిస్టియన్ బ్లడ్ గ్రూప్, హిందూ బ్లడ్ గ్రూప్ అనేది లేదు కదా. లేదు. అలాంటిదే మనము రేపటి రోజు మీకేదైనా సమస్య వచ్చినా నా రక్తం మీకు పనికి రావాలంటే ముందు మనం పనికి రావాలి. ముందు మనము సోదరి భావంతో బయటికి వచ్చినప్పుడు సోదరి భావంతోనే బతకాలి. అప్పుడు నా బ్లడ్ మీకు పనికి వస్తుంది, మీ బ్లడ్ నాకు పనికి వస్తుంది. లేకపోతే ఇలాంటి చీడ పురుగులు ఏం చేస్తారంటే ఈ బ్లడ్లో కూడా రిలీజన్ తెచ్చి పెడతారు. అదే జరుగుతుంది కదా, తెచ్చి పెడతారు వీళ్ళు. ఈ రోజు మనం చేయకపోతే ఖచ్చితంగా రేపు బ్లడ్ బ్యాంకుల్లో క్రిస్టియన్ బ్లడ్ బ్యాంక్, హిందూ బ్లడ్ బ్యాంక్ అనేది మొదలైపోతుంది. ఇది రావద్దు అంటే ఇప్పుడే మనం చర్య తీసుకోవాలి. ఓకే. ఈ రోజు ఫ్రెండ్షిప్ డే అండి. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. ఇంకా ఒకటి వినండి, మాకు ఒక పాటనే ఉంది ఫ్రెండ్షిప్ గురించి, చర్చిలో పాడతారు ఇది. ఓకే. Sins and griefs to bear. What a privilege to carry everything to God in prayer. చూడండి, దేవుడే ఒక ఫ్రెండ్ లాంటి వాడు. ఫ్రెండ్ లాగా ఉందాము దేవునితోటి, అంతేగాని కక్షలు, ఇలాంటి వెటకారాలు, ఇలాంటి పగలు దేవునితోటి వద్దు. మనం పెట్టుకుందాం. ఐఎమ్ రెడీ, బట్ దేవుడు వద్దు, దేవుని లాగొద్దు. ఎవరైనా సరే దేవుణ్ణి వెటకారాలు చేస్తూ, దేవుడి పైన సటార్లు వేస్తూ, కమెంట్స్ చేస్తూ, కౌంటర్లు వేస్తూ అది మానుకోవాలి. మనుషులం మంచిగానే బతుకుదాం కింద. బస్. ఎనివే అండి, నేనైతే ఫైనల్గా మీతో చెప్పేదల్లా ఒకటే, మీ సొంత ఇల్లు మీరు చక్కదిద్దుకుని తర్వాత సార్ వేరే గురించి మాట్లాడేమే మన ఇల్లు. ఫైన్, అగ్రి. కానీ అందులో కూడా మీరున్నటువంటి ఇంటి గురించి చెప్తున్నాను. చేయాల్సిందే. సో ఇదండి
అండ్ ఐరా మీడియా ప్రేక్షకులందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అండ్ కీప్ వాచింగ్ ఐరా మీడియా. జై హింద్. జై హింద్.